ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఉపవాసం అనే అంశంలో మనం 4వ భాగానికి వచ్చేసాం. ఈ 4వ భాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఉపవాసం ఎలాగ ఆచరించాలి, తీసుకోవాల్సిన చర్యలు, విధానం, కొన్ని విషయాలు లేఖనాల నుండి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యావేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం కావచ్చు, 2వ అధ్యాయం 15వ వచనం నుండి కొన్ని విషయాలు కావచ్చు. మొత్తానికి అక్కడ ఉపవాసాన్ని ఎలా ఆచరించాలంటే మన పనులన్నీ కూడా ఆపుకొని దేవుని సన్నిధిలో ఒక చోట కూర్చొని ఆచరించాలి. చాలామందికి విషయం తెలియక ఉపవాసం ఉండి నానా రకాలైన పనులు, ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వాటి వలన అలసిపోయి అనారోగ్యానికి కూడా గురవుతూ ఉంటారు. ఎన్నో ఉపవాసాలు చేసాం, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, పైపెచ్చు నాకు రోగం వచ్చిందని కూడా ఒక చెడ్డ సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. సో అది ఉపవాసం చేసే పద్ధతి కానే కాదు. మీరు ఎవరినో చూసి అలాగా లోక సంబంధంగా ఇక్కడ దేవునిలో ఉపవాసం చేయడానికి కుదరదు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పద్ధతిలో మనం చేయడం మంచిది. ఏ పనులు పెట్టుకోకూడదు, ఆ రోజు ఖాళీ పెట్టుకోవాలి. అలా ఉండి ఉపవాస ప్రార్థనలో కూర్చోవాలి. రెండోది, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా యేసుప్రభువు వారు చెబుతారు, ఇలాంటి దయ్యాలను వెళ్ళగొట్టాలంటే ఉపవాస ప్రార్థన ద్వారానే అని. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఊరికినే కూర్చోవడం కాదు, ప్రార్థన చేయాలి, ప్రార్థన జరగాలి. బాగా చేసి అలసిపోతే అప్పుడు నువ్వు మౌనంగా ఉన్నా పర్వాలా, చేయగలిగినంతసేపు మనం ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో ఉండకుండా ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని టీవీ దగ్గర ఇంట్లోనూ అలా ఏదో చూస్తా దిక్కులు చూస్తా కూర్చుంటే అది వాక్యానుసారమైన ఉపవాసం కాదు. గమనించాలి ఆ విషయాన్ని. మూడవదిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో నుండి మనం కొన్ని విషయాలు చూస్తే అక్కడ దానియేలు ఒప్పుకుంటాడు. ఒప్పుకోలు జరుగుతూ ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ఒప్పుకోలు జరుగుతూ ఉండాలి. అక్కడైతే తన పితరుల పాపం గురించి, తన ప్రజల పాపాల గురించి ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు. సో ఇక్కడ కూడా మన ఉపవాస ప్రార్థనలో మన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. ఇంకా ఇతరులు మన బంధువులు, రక్త సంబంధికులు, కుటుంబీకులు, పిల్లలు, వీరందరి పాపాలు కూడా ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి. ఏ ఉద్దేశం కొరకు, దేని కొరకు మనం ప్రార్థనలో కూర్చుంటున్నామో ఆ యొక్క వ్యక్తుల గురించి యొక్క పాపాల గురించి కూడా ఒప్పుకోవడం మంచిది. మొత్తానికి ఒప్పుకోలు అనేది ప్రార్థనలో ఒప్పుకోలు అనేది జరగాలి. ఇది మనకి వాక్యం నేర్పుతున్నటువంటి పరిస్థితి. అలాగే నెహెమ్యా గ్రంథంలో కూడా చూస్తే 9వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ వాళ్ళు ఉపవాస ప్రార్థనలు గడిపారు. సో నీకు చేసి ప్రార్థన ఒక టయానికి నడవకపోతే, అంటే కొద్దిగా అలసట వలన, ఇంకో రకం వలన, జస్ట్ చేంజింగ్ కొరకు కొన్నిసార్లు నుంచోడి, కొన్నిసార్లు నడవడం, శరీరాన్ని కూడా కాస్త కొద్దిగా బడలికి తీరడం కొరకు అలాగా వామప్ చేయడం. విశేషంగా ఆ సమయంలో నెహెమ్యా చేసినట్లుగా దేవుని గ్రంథాన్ని చదవాలి లేదా వాక్యాన్ని వినాలి. అందుకే చాలాసార్లు ఉపవాస కూటాల్లో విస్తారంగా వాక్యం చెప్పేవారిని కూడా పిలుస్తారు. వాక్యం ఎక్కువగా వినడానికి ప్రయత్నించాలి, ఎక్కువగా చదవడానికి కూడా ప్రయత్నించాలి. ఇవన్నీ పార్ట్లుగా చేసుకుంటూ ఉంటే కనీసం 12 గంటల ఉపవాస ప్రార్థన సంపూర్ణంగా కొనసాగించగలుగుతాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా చూస్తే ఉపవాసంలో ఎలా ఉండాలంటే మనం తగ్గించుకొని ఉండాలి. తమను తాము తగ్గించుకొని ఉపవాసం అనేది చేయాలి. పాత నిబంధనలో మనకు తెలుసు, ఉపవాసం అంటే ఎలా చేసేవాళ్ళు, గోనిపట్ట కట్టుకునేవాళ్ళు, నెత్తి మీద బూడిద జల్లుకునేవాళ్ళు. ఎంత చిరాగ్గా ఉండేది చూడండి. నిద్ర పడుతుంది అసలు. ఉపవాస ప్రార్థనకు వచ్చి కొంతమంది నిద్రపోతారు. ఎందుకో తెలుసా? ఫ్రెష్గా తయారయ్యి నీట్గా హాయిగా వస్తారు, కమ్మగా ఫ్యాన్ వేసుకొని నిద్రపోతారు. అలాంటి పరిస్థితి రాకూడదని పాత నిబంధనలు ఎంత కఠినంగా వాళ్ళు తమను తాము నలకొట్టుకుంటా ప్రార్థన చేశారంటే, శరీరాన్ని గాయపరుచుకుంటే ఎలాగ ప్రార్థన చేశారంటే బూడిద పోసుకున్నారు, నెత్తి మీద గోని పట్ట కట్టుకున్నారు.
అసలు ఎంత ఆ చిరాకు పరాకులో నిద్ర వస్తుందంటారా? సో గమనించాలి. సో త్యాగం ఉండాలి, తగ్గించుకోవాలి, అవసరమైతే నేల మీద కూర్చోవాలి, కూర్చోలేనప్పుడు కాసేపు కుర్చీలో కూర్చోవాలి, మళ్ళీ నేల మీద కూర్చోవాలి, సాష్టాంగ పడాలి, అవసరమైతే డొల్లొచ్చు, పొరలొచ్చు, ఏ విధంగానైనా సరే తగ్గింపు మనసుతో ప్రార్థన చేయాలి. తగ్గించుకోవాలి, మానసికంగా తగ్గించుకోవాలి, శారీరకంగా కూడా తగ్గించుకోవాలి. హాయిగా సోఫాలో కాళ్ళు జాపుకొని కూర్చొని ఉపవాస ప్రార్థన అంటే కాదు, హాయిగా పరుపు మీద మంచం మీద పడుకొని ఉపవాస ప్రార్థన అంటే కాదు. ఇవన్నీ యాక్టివిటీస్ జరుగుతూ బాడీ పెయిన్స్ వచ్చినాయి అనుకోండి, అంటే ఎక్కువ లాంగ్ టైం ఉపవాసం ఉంటే అప్పుడు ఏదో కాస్త అలా పడుకొని కూడా ప్రార్థన చేయొచ్చు. దాన్ని కొద్దిగా మనం అనుమతించవచ్చు. ఎందుకంటే 12 గంటలు ప్రార్థన చేస్తేనే అది ఉపవాస ప్రార్థన. అలా కాకుండా 10 గంటల నుంచి 1 గంట వరకు, లేకపోతే 11 గంటల నుంచి సాయంకాలం 4 వరకు 3 వరకు చేసి ఆ తర్వాత భోజనాలు పెట్టి, ఇదంతా కూడా జస్ట్ మనం కంట్రోల్ చేసుకుని చిన్న టిఫిన్ ప్రార్థన లాంటిది. అది ఉపవాస ప్రార్థన అంటే కరెక్ట్గా ఒక రోజు ప్రార్థన, 24 గంటల ప్రార్థన. అది ఒక రాత్రి ఒక పగలు గడిచేటటువంటి ప్రార్థన. సరే, ఒక రాత్రి అంతా నువ్వు రెస్ట్ తీసుకున్నావు, అట్లీస్ట్ 12 గంటలు ఉదాహరణకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇలా కానీ నువ్వు దేవుని సన్నిధిలో గడపగలిగితే ఇది సంపూర్ణ ఉపవాస ప్రార్థనకు అంగీకరించబడుతుంది. కాబట్టి అది తగ్గించుకొని, ఉపవాస ప్రార్థనలో తగ్గించుకొని చేయాలి. అయితే ఈ విషయంలో కొంతమంది పండితులు కొన్ని సూచనలు ఇచ్చారు. ఒకసారి వాటిని మనం గమనిద్దాం. ఎలాంటి సూచనలు ఇచ్చారంటే, ఉపవాసానికి ముందు ఏదైనా తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, లైట్ ఫుడ్. ఆ తర్వాత ఉపవాసం విరమించుకున్నప్పుడు కూడా ఫుల్గా తినకూడదు, అందుకే ఒళ్ళు వచ్చేస్తుంది. ఉపవాసాలు చేస్తున్న వాళ్ళు ఎందుకు లావు అయిపోతున్నారో తెలుసా? ఇదేంటి ఉపవాసాలు చేస్తే తగ్గిపోవాలి కదా, ఉపవాసాలు చేస్తున్న కాడి నుంచి ఏంటి మనుషులు ఎంత భయంకరంగా పెరిగిపోతున్నారంటే ఫుల్గా తినేయడం. దీనికి ఒక టెక్నిక్ ఉంది, ఫిజికల్గా కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు ఉన్నాయి. అవి కూడా జాగ్రత్తగా పాటిస్తే ఉపవాస ప్రార్థనల ద్వారా మనిషి చాలా స్లిమ్గా కూడా ఉంటాడు, చాలా వెయిట్లెస్గా తయారవుతాడు. కాబట్టి ఉపవాసానికి ముందు ఏదైనా తినే అవకాశం ఉంటే, తినగలిగిన పరిస్థితి ఉంటే లైట్ ఫుడ్, చాలా లైట్ తేలికపాటిగా తినాలి. ఉపవాసం విరమించుకునేటప్పుడు కూడా సాధ్యంత వరకు ఏ నిమ్మరసమో ఏ జ్యూసో తాగి విరమించుకొని ఆ తర్వాత భోజనం కూడా చాలా లైట్గా తినాలి. అప్పుడు జీర్ణ వ్యవస్థ అంతా కూడా చాలా స్పష్టంగా చక్కగా కంట్రోల్లోకి, బాడీ దెబ్బతినకుండా ఉంటుంది. చాలామంది ఇక్కడ పొరపడతారు, ఆకలి మీద ఉంటారేమో బహుశా, ఉండి ఒక్కసారిగా గట్టిగా తినేసరికి ఊపిరాడదు, గ్యాస్ వచ్చినట్టు అయిపోద్ది, కడుపు ఉబ్బినట్టు అయిపోద్ది, ఒక రకమైన ఉక్కిరి అయిపోద్ది, బాడీ కూడా, శరీరం కూడా ఊరికిన ఊబకాయలాగా పెరిగిపోద్ది. సో ఇలాంటివన్నీ కూడా మనం గమనించాలి. అందుకే పండితులు కొంతమంది ఈ సూచనలు ఇచ్చారు. లైట్ ఫుడ్ ముందు, విరమించుకున్నప్పుడు కూడా చాలా తేలికపాటి ఆహారం, సో చిన్న టిఫిన్ లాగా, ఇంకా సాధ్యంతవరకు వీలైతే ఓ జ్యూస్ తాగి ఓ చిన్నపాటి టిఫిన్ లాగా, ఒకవేళ అన్నమే పెట్టారనుకోండి ఓ 3 ముద్దలు తిని లేసిపో, టిఫిన్ లాగా తిని లేసిపో, హెల్తీగా ఉంటావు, ఒళ్ళు రాదు, స్లిమ్గా ఉంటావు. ఉపవాసం ద్వారా శారీరకమైన స్వస్థత కూడా పనిచేస్తుంది. ఉపవాస ప్రార్థనలో గొప్పతనం ఏంటంటే చాలా స్వస్థతలు జరుగుతాయి. శరీరం తన శరీరాన్ని రిపేర్ చేసుకుంటుంది. ఈ దేహం తన దేహంలో ఉన్న ఆయా పొరపాటును రిపేర్ చేసుకుంటుంది, ఆయా సమస్యలను రిపేర్ చేసుకుంటుంది, రోగాలను రిపేర్ చేసుకుంటుంది. సో దానికి కూడా మనం టైం ఇవ్వాలి, అనుకూలత ఇవ్వాలి. సో కడుపు నిండా తినేయకూడదు. చూడండి, చేతి మీద ఏదైనా గీత పడితే, తెగితే, మనం కొన్ని రోజులు పోతే అదే రిపేర్ చేసుకుంటుంది, పెడుసు కట్టేస్తుంది, పెడుసు ఊడిపోతుంది, తెల్లగా గీతలా కనబడుతుంది, మళ్ళీ ఆ గీత కూడా చర్మంలో కలిసిపోద్ది, అదే పెయింట్ వేసేసుకుంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మామూలుగా చేయలాగా అయిపోద్ది. సో శరీరం కూడా తనలో ఉన్న అవయవాలు దెబ్బతిన్న వాటిని రిపేర్ చేసుకోవాలి. విశేషంగా జీర్ణ వ్యవస్థ, పేగు,
అది చక్కగా రిపేర్ చేసుకోవటానికి మనం అనుకూలత ఇవ్వాలన్నమాట. సో ఇది గమనించండి. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఇంకొక సూచన, ఉపవాసం ఉండడానికి లైట్ ఫుడ్ అనుకున్నాం, ఉపవాసం తర్వాత లైట్ ఫుడ్ అనుకున్నాం. ఈ రెండింటికి మధ్యలో ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు ఎక్కువగా మంచినీళ్ళు త్రాగడం చాలా మంచిది. నీళ్లు తాగడం మంచిది. నీళ్ళు ఎక్కువగా తాగడం వలన జీర్ణ వ్యవస్థ అంతా కూడా సర్వీసింగ్ లాగా అయిపోద్ది. ట్యూబ్ అంతా కూడా సర్వీసింగ్ లాగా ఉంటుంది. వాస్తవానికి మేము నీళ్ళు కూడా తాగమండి, పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోమండి అంటారు. సరే, ఓకే, దాన్ని నేను పక్కన పెడతాను. నేను కొంతమంది పండితులు ఇచ్చిన సలహా ఏంటంటే, ఈ ఉపవాసంలోని శరీరాన్ని కూడా చక్కగా సర్వీసింగ్ చేసుకునే అవకాశం దానికి ఇవ్వడం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం దాహేసి తాగడం అని కాదు, బాడీ సర్వీసింగ్ చేసుకునే దానికి కూడా మనం ఆ సమయాన్ని వినియోగించుకోవచ్చు అన్నది ఉద్దేశం. అలానే టీలు అవి తాగడం కదా, ఇంకా అవన్నీ పాడు చేస్తాయి శరీరాన్ని. టీలు గీలు గట్రా కాఫీలు గట్రా తాగకూడదు. అయితే నీళ్ళు అంతే, నీళ్ళు స్వచ్ఛంగా నీళ్ళు. సో మంచిది. కాబట్టి ఉపవాసాన్ని ఎలా ఆచరించాలో కొంతవరకు క్లుప్తమైన వివరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మీకు కూడా సహజంగా తెలుసు. కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఇవి, వీటిని కూడా పరిగణలో తీసుకొని చక్కగా పర్ఫెక్ట్గా ఆచరించి ఆరోగ్యాన్ని తెచ్చుకొని ఆశీర్వదించబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.